ప్రతిభామయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ కుర్యాదన్యం నవా కుర్యాత్ అనుష్ఠానాదికం తదా గాయత్రీ మాత్ర నిష్ఠస్తు కృతకృత్యో భవేద్విజ. ఏది చేసినా చెయ్యకపోయినా గాయత్రి నిష్ఠుడై ఉంటే వాడు సార్థక జన్మ కలిగినటువంటి వాడే. ఇది తెలుసుకున్నది. అయితే నిత్యం గాయత్రి చేసేవాళ్ళు కూడా ఈ స్ఫూర్తితో మేము ఇక పద్ధతిగా కొంతకాలం గాయత్రి ఎక్కువ సంఖ్యలో చేస్తామండి అనుకున్నట్లయితే దానికి సంకల్పించుకోవచ్చు. గురువు దగ్గర ఆశీర్వచనం చేసుకుని శ్రద్ధగా ముందే నిర్ణయించుకుని ఆ దీక్షాకాలం అంతా కూడా లౌకిక వ్యవహారములు తగ్గించుకుని తగ్గించుకుంటూ గాయత్రి జపం చేసుకుంటూ ఆహార నియమం పాటిస్తూ ఏకభక్తం పాటిస్తూ వీలైనంత భూసైనాధికాలు వీలైనంత మళ్ళీ మరీ చాదస్తం వెళ్ళిపోకూడదు. ఒంటికి పడదయ్యా చన్నీళ్ళు పోసుకుంటానంటకూడదు. శరీరానికి తగ్గట్టుగా సాధన చేసుకుని పండించుకుంటే చాలా మంచిది. దానికి సరైన సమయం సానుకూల సమయం అనేది వారి వారి జీవన విధానాల బట్టి వారే నిర్ణయించుకోవాలి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలా కానీ చెయ్యగలిగితే గాయత్రి మంత్రశక్తిని పెంచగలిగితే చాలా గొప్పది. అలాగే మనం మొన్న చెప్పుకున్నది గుర్తు తెచ్చుకోండి చాలు. ప్రాతకాలం నాభి వద్ద, మధ్యాహ్నకాలం హృదయం వద్ద, సాయంకాలం ముఖం వద్ద. ఇది బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి స్థానాలు. అందుకు ఆ స్థానములు చెప్పారు. ఇది గుర్తుపెట్టుకుని గాయత్రి మనం చేసుకుని ఇప్పుడు తర్వాత అంశంలో ప్రవేశిస్తున్నాం. గాయత్రి మంత్రం సందేహం లేకుండా పూర్తి చేసుకున్నాం కదా. అటు తర్వాత చెప్తున్నటువంటి విషయములు గాయత్రి పూర్తయిన తర్వాత సూర్యోపస్థానం అనేది కనబడుతున్నది. ఈ సూర్యోపస్థాన మంత్రములు ప్రాతర్ మధ్యాహ్న సాయంకాలాల్లో మారుతాయి. ఋగ్వేదీయ, యజుర్వేదీయ, సామవేద సంధ్యావందనాల తేడా అనేది మార్జన మంత్రాల దగ్గర, ఉపస్థాన మంత్రాల దగ్గరే ఉంటుంది. ఇంకెక్కడ ఉండదండి. అంత మాత్రాన భావం మాత్రం రెండు చోట్ల ఇంచుమించు ఒకటే. అందుకే నేను మాట నా సమయం దొరికితే వాటిని ప్రస్తావన చేస్తామన్నా కానీ ఆ సమయం చిక్కలేదు. కానీ ఋగ్వేదంలో మార్జన మంత్రాలు కూడా జలస్వరూపంకి సంబంధించిన మంత్రములే ఉంటాయి. మంత్రభేదం ఉండొచ్చు కానీ భావభేదం ఉండదు. అదేవిధంగా ఇక్కడ కూడా సూర్యోపస్థానంలో ఋగ్వేదంలో సౌర మంత్రములు చెప్తారు. ఉద్యన్నజ్య విశ్వానిత్యాదులు అంతే తేడా. అంతేగాని భావం మాత్రం రెండో ఒకటి. ఇది గ్రహిస్తే చాలు కనుక ఇక్కడ చేసే భావం అక్కడ. సామవేది సంధ్యావందనలో ఇంత విస్తారం లేదు, చాలా క్లుప్తంగా ఉంటుంది. కానీ అందులో గాయత్రి ప్రధానం, అర్ఘ్య ప్రధానం ఇవి మాత్రం ఉంటూ ఉంటాయి. అలాగే ఋగ్వేదంలో కూడా యజుర్వేది సంధ్యావందన విస్తృతి లేదు, కొంచెం కొంచెంగా తేడాలతో దాని ప్రత్యేకత దానికి ఉన్నది ఇక్కడ. కనుక ప్రతివారు స్వశాఖను అనుసరించి సంధ్యావందనం చేసుకోవాలని చెప్పుకున్నాం. ఇప్పుడు యజుర్వేదీయులకి చెప్పినటువంటి సూర్యోపస్థానం ఇది సంధ్యావందనం చేసేవాళ్ళు భావం తెలుసుకోవడానికి పనికొస్తుంది. సంధ్యావందనం చేయని అవసరం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ భావం గ్రహిస్తూ సూర్యభగవానుడికి నమస్కరించుకొని ఓహో సూర్యుడంటే ఇదా అని తెలుసుకుని ఆదిత్య హృదయాదులు చదువుకుని తరించవచ్చు. ఇక్కడ ఇది మిత్రస్య చర్షణీ ధృత శ్రవో దేవస్య సానసి. ఎందుకంటే పద విభాగంలో చెప్పేటప్పుడు స్వరం అక్కర్లేదు కనుక పదాన్ని విభజించి చెప్తున్నాయి. ఇక్కడ చర్షణీ ధృత అనే మాట వేశారు. ఇక్కడ ఇదంతా సూర్యభగవానుడి వైభవం చెప్తుందని. ఇక్కడ మన సూర్యుడు ఎంత గొప్పవాడు అంటే రోజు కనబడుతున్నాడు కానీ విలువ తెలియదు. అది కూడా వచ్చింది ఇక్కడ వాడి గురించి. రోజు కనబడుతున్నాడు కనుక విలువ తెలియలేదేమో, అదొకటి ఉన్నదండి. మహానుభావుడైన రోజు కనబడుతుంటే మామూలు వాడు అనిపిస్తాడు, అదొకటి ఇక్కడ. అవునా లేదా? ఒక వ్యక్తి భుజం మీద చేయప్పుడేస్తాం చనువు ఎక్కువైతే, వాడు అర్థమైతే కాదు తెలుసుకోండి, చనువు ఎక్కువైతే. అది రెండింటికి అంత తేడా ఉన్నది ఇక్కడ. అందుకే ఒక్కొక్కప్పుడు కొన్ని చనువైపోయకూడదు. చనువైపోతే విలువ తెలియదు. ఇక్కడ రత్నం కూడా చూడగా చూడగా రాయి అనిపిస్తుంది, కానీ రాయి అయిపోదు, నీకు అలా అనిపిస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. అది సూర్యభగవానుడి గురించి చూపిస్తున్నాడు. ఒక మహానుభావుడు అన్నాడండి, చూడగా చూడగా సూర్యుడు లాంటి అద్భుతం కూడా అలవాటైపోయింది అన్నాడు. చూడండి ఇక్కడ ఆయన అలవాటైపోయాడు కానీ ఆయన అద్భుతానికి ఏమీ లోట్లేదు. అద్భుతాన్ని మనం ఫీల్ అవ్వగలిగితే అది ఉపాసన, మరొకటి కాదండి ఇక్కడ. కానీ సూర్యుని మండుచున్న అగ్నిగోళము అని కాకుండా దానిలో ఉన్నటువంటి బ్రహ్మత్వాన్ని అనుభవానికి తెచ్చుకో, అదే ఉపాసన. ఆయన చైతన్యమూర్తి అండి. నువ్వు కాసింత ప్రేమ చూపిస్తే గుర్తు పెట్టుకుంటాడు ఆయన. తెలుసుకోండి ఇక్కడ. మానవులు మర్చిపోతారేమో కానీ ఆయన గుర్తుపెట్టుకుంటాడు. కృతజ్ఞతామూర్తి ఆయన. నువ్వేదైనా తప్పు చేయబోతే గుర్తుపెట్టుకున్నాడు, బుద్ధి ఒకటి కొట్టి అలా చేయకంటాడు. చూడండి ఇక్కడ మన చేతి తప్పు చేయనివ్వడు. ఈ మధ్య కుర్రవాడు ఒక మాట అన్నాడండి, అంతకుముందు ఏదో బతికానండి, ఈ మధ్య రామనామం చేస్తూ ఉంటే చిత్రం, నా చేత రాముడు ఏ తప్పు చెయ్యనివ్వట్లేదండి అన్నాడు. ఇలాంటి ఫలశ్రుతిని ఎక్కడ వినలేదండి. ఆ పిల్లాడు భుజం తట్టి శభాష్ అన్నాడు. అంటే ఏదైనా తప్పు చేయాలని వాడికి వికారం పుట్టినా ఆ తప్పు సాగనివ్వకుండా ఏదో అడ్డంకి. అది చూడండి ఇక్కడ. అలాగా భగవంతుని నమ్ముకుంటే తప్పు చెయ్యనివ్వడు. అది కోరుకుంటే ఇంకేం కావాలండి ఇక్కడ. అదే దెయ్యోన ప్రచోదయం. ఇంకేమన్నది ఇక్కడ. కనుక సూర్య భగవానుడు గొప్పతనం. స్వామి నువ్వు ఎవరివి? సూర్యుడి యొక్క గొప్పతనాలు చూడండి. చర్షణీ ధృత. చర్షణి అంటే చరించేవారు అనగా ప్రజలు, జీవులు, వారందరినీ నువ్వు
ధృత ధరిస్తూ ఉన్నావు, సర్వజీవుల్ని ధరించేవాడు నువ్వు, అంటే పోషించేవాడు నువ్వు, భరించేవాడు నువ్వు. అటువంటి నీ పేరే మిత్రస్య దేవస్య, మిత్రుడైన దేవుడివైన నీ యొక్క అని ఇక్కడ అర్థం. సూర్యుడి పేరే మిత్రుడు, ఆయనకంటే మిత్రుడు మనకు ఉన్నాడండి? మిత్రుడికి ఉండాల్సిన లక్షణములన్నీ ఆయనకు ఉన్నాయి. అంటే మన హితాన్ని కోరేవాడు, హితాన్ని కలిగించేవాడు మిత్రుడు. ఆ సూర్యుడికి ఉంటే అలాంటి వాడు మరొకడు దొరకడు, మీకు వెతకండి. ఇక్కడ జగన్మిత్రుడు ఆయన. ఇక్కడ ఇంకా మిత్ర శబ్దాన్ని వ్యాఖ్యానిస్తే ఆదిత్యోదయం ఏమవుతుందని భయంతో నేను అంతకంటే చెప్పట్లేదు ఇక్కడ. అలాంటి స్వయం ప్రకాశ స్వరూపుడైన మిత్రుని యొక్క కీర్తిని నేను స్తుతిస్తున్నాను. ఇది ఈ మంత్రానికి అర్థం. మిత్రస్య చర్షణీ ధృత శ్రవ దేవస్య సానసిం సత్యం. సానసిం సత్యం అంటే, సానసిం అంటే చక్కగా స్తుతించదగిన, ఇది అర్థం. అంటే బాగా పొగడదగిన సత్యస్వరూపమైన ఆయన కీర్తికున్న లక్షణాలు చూడండి. పొగడదగిన కీర్తి. కొందరు మాత్రం పొగుడుతాం, కానీ పొగడాల్సిన సీన్ ఉండదు వాళ్ళ దగ్గర, కానీ పొగుడుతూ ఉంటాం. ఎందుకంటే మనకు అవసరం ఉంది, అవసరం కోసం పొగిడితే కానీ అక్కడ అసలు సరుకుందని పొగడట్లేదు. కానీ సూర్యభగవానుడి దగ్గర అలా కాదు, పొగడడానికి యోగ్యమైనటువంటి కీర్తి ఉంది. అందుకే ఆయన కీర్తికున్న విశేషాలు సానసిం అంటే చక్కగా స్తుతింపదగిన, సత్యం సత్యమైన అని కీర్తికి అదొకటి, సత్యమైనది. సత్యం అంటే ఒకటి అమోఘమైన, సత్యశబ్దానికి అర్థం వ్యర్థము కారందిన ఒక అర్థము, ఇంకొక అర్థం త్రికాలలోనూ ఒకేలా ఉంటుంది. కొందరు కీర్తి చూడండి, ఆ రోజుల్లో బాగుంది కానీ ఇప్పుడు అంత లేదండి అని ఉంటుంది. అని అలా కాదు, త్రికాలలోనూ ఒకేలా ఉంటుంది అమోఘమైన కీర్తి. ఆ కీర్తికి విశేషణాలు సానసిం సత్యం చిత్రం, చిత్రమైన కీర్తిట. చిత్రం అంటే ఇక్కడ శబ్దానికి అర్థం ఆశ్చర్యం, ఆశ్చర్యకరమైనటువంటి. శ్రవస్తమం శ్రవం, శ్రవస్తమం శ్రవం అంటే వినడానికి యోగ్యమైనటువంటి కీర్తి. ఇది చాలా బాగుందండి. శ్రవస్తం అంటే ఒకడు పొగుడుతూ ఉంటే కొందరు వినలేరు, ఎందుకంటే వాడికి అవసరం కానీ వాడు పొగిడారు, కానీ మనకెందుకు చెప్పండి. ఇక్కడ ఒక ఆవిడ పిల్లాడిని ముద్దు చేస్తూ మా పిల్లాడు ఎంత గొప్పండి, మా పిల్లాడు ఎంత గొప్పండి అంటే పక్కవాడు భరిస్తుంది. ఎందుకంటే నీకు గొప్ప కానీ ఆమెకి ఏం గొప్ప కాదు ఇక్కడ. కానీ సూర్యభగవానుడు అలా కాదు, ఆయన కీర్తి శ్రవస్తమం, శ్రవ తమం. ఇది ఉపమశ్రవస్తమం దగ్గర కూడా కనబడుతుంది. మీరు అవకాశం ఇవ్వాలి కానీ గణపతి మంత్రం శివమంత్రం అన్నీ కలిపి మా సూర్యుడికే అన్వయించేస్తాం. శాస్త్రం అది, నేనేం చేయను. ఎందుకంటే గణపతి అయినా మాకు సూర్యమండలంలోనూ కనబడతాడు. మీరు పూజించే దైవాన్ని సూర్యమండలంలో భావించకపోతే ఆ దేవత అనుగ్రహం దొరకదు. ఇది శాస్త్రం తెలుసుకోండి. ఇక్కడ ఏ దేవతను పూజించినా సూర్యమండలంలో భావిస్తేనే అనుగ్రహం. ఎందుకంటే ఏ దేవతైనా ఒకే పరమాత్మ రూపం కదా. ఆ పరమాత్మ మన కోసం ఆఫీస్ పెట్టు కూర్చున్నాడు సూర్యమండలంలో, అది తెలుసుకోండి. ఇక్కడ అది మనం చెప్పుకున్నాం, కానీ ఆయన ఉండే చోటు అది. కనుక ఏదైనా అపీల్ చేసుకోవాలన్నా చెప్పుకోవాలన్నా ఆయన నీకు విజిటింగ్ అక్కడ ఇస్తున్నాడు. ఇక్కడ విజిటింగ్ అవర్స్ చెప్పుకున్నావు, త్రిశంజులు విజిటింగ్ అవర్స్. అందుకని ఆయన పనులు నన్ను బిజీగా ఉన్నప్పుడు వీళ్ళు చెప్పి కదిలించి వినడు. ఆయన విజిటింగ్ అవర్స్ ఇచ్చినప్పుడు చెప్పుకోవాలి. అందుకే అపాయింట్మెంట్ కోసం కాచుకున్నాం కనుక ఆయన అపాయింట్మెంట్ వేదంలో ఫిక్స్ చేసి పెట్టాడు. ప్రాతకాలం, మధ్యాహ్నకాలం, సాయంకాలాలు, ఇది నా అపాయింట్మెంట్. ఈ టైంలో నన్ను ఎవ్వరు పిలిచినా వాళ్ళని అనుగ్రహిస్తాను అన్నాడు. ఇంకేం కావాలండి ఇక్కడ. ఎటువంటి కీర్తి? శ్రవస్తమం శ్రవం. అలాంటి కీర్తిని శ్రవం అనే మాటలో స్తుతిస్తున్నానని కూడా అర్థం ఉన్నది. అలాంటి కీర్తిని నేను స్తుతిస్తున్నాను. ఈయన ఎటువంటి వాడో తెలుసా? సూర్యుడు ఏం చేస్తున్నాడో చూడండి. మిత్ర అనగా ఆదిత్యుడు ప్రజానన్, ప్రజానన్ అంటే బాగా తెలుసుకొని జనాన్యాతయతి, జనులను నడిపిస్తున్నాడు. ఇది బాగా తెలుసుకుని జనులను నడిపిస్తున్నాడు. ప్రజానన్, జానన్ అంటే తెలుసుకుని, ప్రజానన్ బాగా తెలుసుకుని జనాన్ జీవులను యాతయతి వారి వారి కర్మల్లో నడుపుతున్నాడు. అంటే ఏదోలా నడపట్లేదు, ప్రతి వాళ్ళ గురించి తెలిసి వాడికి ఏమి ఇవ్వాలి, వాడి చేత ఏం చేయాలో తెలిసి చేయిస్తున్నటువంటి పరమాత్మ ఇతడు. అది అంత అందమైన భావం అండి ఇక్కడ. మిత్ర, మళ్ళీ మిత్రుడి గురించి చెప్తున్నారు. మిత్రోజనాన్యాతే, ఆయన మిత్ర దాధార పృథివీ ముత ధ్యాం. ఈ మహానుభావుడు ఉత ధ్యాం పృథివీ అంటే భూలోకాన్ని, అంతరిక్షాన్ని, స్వర్గలోకాన్ని కూడా దాధార ధరించాడు. అంటే ముల్లోకాల్ని ఆయనే కాపాడుతున్నాడు. ఇది దీని యొక్క అర్థం. తర్వాత సత్యాయ, తర్వాత చూపిస్తున్నాడు. మిత్ర కృష్టీ అనిభిషాభిచష్టే. ఈ మిత్రుడు ఏం చేస్తున్నాడంటే కృష్టీ అంటే కర్మశీలురైన మానవులను, అదేవిధంగా అనిమిష దేవతలను
అంటే ఒక మానవుల్నే కదయ్యా, దేవతల్ని కూడా అభిచష్టే గమనిస్తున్నాడు, వారిని ప్రకాశింపజేస్తున్నాడు. అంటే వారికి చేతనత్వాన్ని కలిగిస్తున్నాడు, వారిని గమనిస్తున్నాడు. అంటే మానవుల్ని మాత్రం కాదు, దేవతలను కూడా, దేవమానవులు ఉభయుల్ని కూడా నియమించేవాడు సూర్యభగవానుడు. అందుకే దేవాసురు నమస్కృత చదువుకుంటున్నాం కదా. అటువంటి సత్యాయ, సత్యస్వరూపుడైన సూర్యునికి, సత్యనామం సూర్యుడిది తెలుసుకోండి. ఇక్కడ సతీయ 3 శబ్దములకు వేదం చెప్పిన అర్థం చెప్తున్నాం. సతీయ అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటంటే అన్న ప్రాణ ఆదిత్య అని అర్థం. అన్నము ప్రాణము ఆదిత్యుడు 3 అర్థములు ఉన్నాయంటే ఇక్కడ. అన్నము ప్రాణము ఆదిత్యుడు, ఈ 3 కలిసిన స్వరూపమేదో సత్య, ఆ స్వరూపమేది సూర్యభగవానుడు తెలుసుకోండి ఇక్కడ. కనుక సత్యనారాయణుడు అంటే అన్న ప్రాణ ఆదిత్య రూపుడైన నారాయణుడు. సత్యనారాయణ శబ్దానికి ఎన్ని అర్థాలు చూసారా. సంధ్యావందనం కోసం కూర్చుంటే సత్యనారాయణ వ్రతం అర్థం తెలిసింది. బోనస్లు ఇవి, చాలా సంతోషం. కానీ సత్యాయ, సత్యస్వరూపుడు అంటే సూర్యభగవానుడే తెలుసుకోండి. ఎప్పుడు ఒకేలా ఉంటాడు, అంతే కదా. ఉదయిస్తాడు, అస్తమిస్తాడు తూర్పునే. ఎన్ని యుగాలు మారినా, కల్పాలు మారినా అంతే. కనుక ఎప్పుడు అదేగా, అదే సత్యాయ. ఆయనకి మేము హవ్యం విధేమా, హవిస్సును సమర్పిస్తున్నాం. ఎంత ప్రేమగా ఇవ్వాలి హవిస్సుని చూడండి. ఎలా ఇస్తున్నావు? ఘృతవత్ హవ్యం, నేతితో కూడిన హవ్యాన్ని ఇస్తున్నాం. హవిస్సు ఇవ్వడం అంటే యజ్ఞంలో చేసేదంతా ఆయనకే అని చెప్పడం ఇక్కడ. అరే మీరు ఈ మంత్రం చెప్తున్నాడు హవిస్సు ఇవ్వట్లేదు కదండి, అది వెంటనే ప్రశ్న. అరే బాబు, వేదమంత్రముల్లో కర్మలు ఏవైతే చెప్తారో అవి, ఆ మంత్రములు కర్మ లేకపోయినా దాన్ని చేస్తే కర్మ చేసిన ఫలితం వస్తుంది, ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది ఇక్కడ. పైగా ఘృతం అంటే సారం, అది చెప్పాడు ఇక్కడ. సారం అంటే మానవుడి సారం హృదయం, అదే ఘృతం. కానీ ఘృతవత్ విధేమ హవ్యం అంటే నా హృదయముతో ఆయనకి నమస్కరిస్తున్నాను. నమస్కారమే హవ్యము, హృదయమే ఘృతము, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఘృతవత్ విధేమ హవ్యం. అటువంటి స్వామిత్ర, మేము నీ వల్ల ధన్యులమవుతున్నాం. అద్భుతమైన మాట. ప్రసమిత్ర మర్తో అస్తు ప్రయస్వాన్ యస్త ఆదిత్య శిక్షతి వ్రతేన. ఎంత అత్యద్భుతమైన మాట చూడండి. ఇవన్నీ మిత్ర అంటే ఓ మిత్రుడా. ఉదయం పూట మిత్ర శబ్దంతో పిలవాలి సూర్యభగవాను. మధ్యాహ్న కాలం అంతా కూడా సూర్య శబ్దంతో పిలవాలి, సాయంకాలం వరుణ శబ్దంతో పిలవాలి. కనుక ఉదయం మిత్ర, సాయంకాలం వరుణ, 2 కలిపితే మిత్రావరుణ, ఇది తెలుసుకోండి. సూర్యభగవాను యొక్క తేజస్సు యొక్క స్వరూపం ఇక్కడ. అందుకే ఉదయం చెప్పే సూర్యోపస్థాన్ని మిత్రోపస్థానం అని అంటారు. మిత్ర శబ్దంతోనే ప్రారంభమవుతుంది. మంత్రమంతా మిత్ర శబ్దమే చూడండి ఇక్కడ. ప్రస మిత్ర, ప్రస ఉపసర్గలు. మిత్ర మర్తో అస్తు ప్రియస్వాన్ అంటే మిత్ర. యస్త యహ, ఎవడు నీకు సంబంధించిన కర్మనాచరించడంలో శిక్షతి వ్రతేన అంటే నీకు సంబంధించిన కర్మ అంటే సూర్య నమస్కారము, సూర్యుడిని పూజించడము, సూర్య స్తోత్రం జపించడము, ఇవేవైనా సూర్యకర్మే, సూర్యవ్రతం. దానిలో శిక్షతి సమర్థుడవుతున్నాడో ఆ మానవుడు సమర్థ. మర్త అన్న మర్త్య అన్న ఒకటే. ఆ మానవుడు ప్రయస్వాన్ అస్తు, ఆ మానవుడే ఉత్తమ ధర్మానుష్ఠాన పరుడు. ప్రయస్వాన్ అంటే గొప్ప ధర్మము నాచరించువాడు. ఇప్పుడు గొప్ప ధర్మానుష్ఠాన పరుడు ఎవరు? ఎవరైతే సూర్యుని ఆరాధించే కర్మలో పరిపూర్ణుడవుతున్నాడో వాడే గొప్ప ధర్మానుష్ఠాన పరుడు, ఇది తెలుసుకోండి. అందుకే సూర్యారాధనకు మించింది లేదు. కనుక మిత్రుడా, నిన్ను ఆరాధించేవాడే నిజమైన ధర్మానుష్ఠాన పరుడు. అందుకే సూర్యారాధన లేకుండా జీవితం గడిపితే వాడంత వ్యర్థుడు లేడు, ఇది తెలుసుకోవాల్సింది. నా హన్యతే నజీయతే త్వతో నైన మగుంహో, ఇది అత్యద్భుతమైన మాట. హే స్వామి, త్వా నీచేత ఊత, ఇక్కడ చిట్ట చివరికి నజీయతే త్వతో ఉంది కదా, అక్కడ ఊత అని శబ్దం ఉంది. నీ చేత రక్షింపబడిన ఆ మనుష్యుడు, ఏ మనుష్యుడు? నేను పరిపూర్ణంగా ఆరాధిస్తున్నాడని చెప్పేమే, వాడు ధర్మానుష్ఠానపరుడు, వాడు నువ్వు రక్షిస్తావు. నీ చేత రక్షింపబడిన అంటే అర్థం వాడు నువ్వు రక్షిస్తావు. అలా నీ చేత రక్షింపబడిన వాడికి ఎటువంటి స్థితి వస్తుంది అంటే నా హన్యతే నా జీయతే, వాడిని ఎవరూ దెబ్బ కొట్టలేరు. దీనికి వ్యాఖ్యాతలు ఏమి రాశారంటే రోగాది బాధలు అతనిని పీడించలేవు. చూసారా, చక్కగా సంధ్యలలో సూర్య భగవాన్ని ఆరాధించే వారిని ఏ రోగము బాధించలేదు. అంతే కదా, నా జీయతే, వాడినెవరూ జయించలేరు అంటే ఏ శత్రువు అతన్ని ఏమీ చేయలేరు. అందుకే ఈ రావణుని కొట్టేది ఎలారా అనుకుంటే ఆ శత్రు సంహారం జరగాలంటే ఆదిత్య ఉదయం చెయ్యని చెప్పి అగస్త్యుల వారు చెప్పడం అదేనండి. ఆదిత్య హృదయమే గాయత్రి, తెలుసుకోగలిగితే ఇంకేమున్నది ఇక్కడ. అయింది కదా. ఇది ఉదయకాలపు సూర్యోపస్థానం మాత్రం అయిపోయింది. మధ్యాహ్న కాలంలో చేస్తున్నాం. ఆ సత్యేన రజస వర్తమానో నివేశయన్, ఈ మంత్రం వస్తుంది. ఆ అనేది కూడా ఉపసర్గ. ఈ సవిత అనబడేటువంటి సూర్యుడు ఉన్నాడే, హిరణ్యయేన సవిత రథేన, ఈ సవిత అనబడే సూర్యభగవానుడు
దేవ అంటే స్వయం ప్రకాశకుడైన ఈ స్వామి సత్యేన రజస ఆవర్తమాన, సత్యము చేత రజస్సు చేత తిరుగుతూ ఉన్నాడు. ఎలా తిరగడం అంటే అర్థం ఏంటి? ఉదయాస్తమయములని క్రియను చేస్తున్నాడు. దేనితో? సత్యముతో రజస్సుతో. అంటే అర్థం చెప్తున్నారు, రెండు రకాల అర్థం ఉన్నాయి. సత్యేన అంటే దేవలోకాలలో, రజస అంటే రజోలోకం అంటే భూలోకం. అటు దేవలోకాల్లో ఇటు మానవలోకాల్లో కూడా అక్కడ వారిని ఇక్కడ వారిని అనుగ్రహిస్తూ తిరుగుతున్నాడు ఈ సూర్యుడే. ఇది దీని ఒక అర్థం. ఇంకొక అర్థంలో సత్యేన రజస అంటే నియమబద్ధుడై, అంటే ఇప్పుడు ఉదయిస్తాను తూర్పున పడమట అస్తమిస్తాను నియమం ఏర్పరచుకొని ఆ నియమాన్ని అనుసరిస్తూ రజస. రజస అంటే ఇందుకు ఏ అర్థం చెప్పుకున్నాం? నేను సంధ్యావందనం చేసేవాడు కొంచెం ఏకాగ్రంగా వినండి అని చెప్తున్నాను ఇక్కడ. అలాగ మాత్రం చేస్తున్నా వినడం ఎందుకని కాదు, తెలిసి చేస్తే శక్తి ఎక్కువ కనుక చెప్తున్నా. ఇక్కడ రజస అంటే భూమన్నం. మరొక అర్థం వేదమే చెప్తుంది. రజస అంటే రంజస అని అర్థంట. అంటే రంజకత్వము కలిగిస్తూ, సత్యమై రంజకత్వం కలిగిస్తుంటే ఆనందాన్ని కలిగిస్తూ తిరుగుతున్నాడు. సూర్యభగవానుడు వస్తేనే ఆనందం అండి, లేకపోతే ఏమీ లేదు. ఆయన కనబడిన రోజుకి దుర్దినం అయిపోయారు, అవునా లేదా? మేఘాచ్ఛన్నం దుర్దినం. సూర్యుడు కనబడకుండా మేఘాలు ఆక్రమిస్తే దుర్దినం. కనుక ఆయనకంటే ఆనందం కలిగించేవాడెవడు? మృడయాతిన, మనకు ఆనందం కలిగించేవాడు ఆయన. అలాంటి ఆ భగవానుడు ఆనందం కలిగిస్తూ అమృతం మర్చంచ నివేశయన్. అమృతం మర్చంచ, అమృతం అంటే అమరులను. అమరులు అంటే ఎవరు? దేవతలు. మర్చంచ అంటే చావని లక్షణం కలిగిన దేవతల్ని, చచ్చే లక్షణం కలిగిన మానవులని. అందుకే అమృతం మర్త్యంచ, దేవతలను మానవులను కూడా నివేశయన్ ఉజ్జీవింపజేస్తున్నాడు. అమృతం మర్చంచ నివేశయన్. అమృతం మర్చంచ, అమృతం అంటే అమరులను. అమరులు అంటే ఎవరు? దేవతలు. మర్చంచ అంటే చావని లక్షణం కలిగిన దేవతల్ని, చచ్చే లక్షణం కలిగిన మానవులని. అందుకే అమృతం మర్త్యంచ, దేవతలను మానవులను కూడా నివేశయన్ ఉజ్జీవింపజేస్తున్నాడు. ఆయన అక్కడ ఇక్కడ ఆ లోకంలో ఈ లోకంలో విహరిస్తూ అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని కూడా ఉజ్జీవింపజేస్తున్నటువంటి వాడు ఇతడే. ఆయన ఎలా తిరుగుతున్నాడంటే హిరణ్యయేన రథేన, హిరణ్యయేన సవిత రథేన, హిరణ్యయేన బంగారుమయమైనటువంటి రథంలో. ఈ హిరణ్య శబ్దానికి మనం అర్థం చెప్పుకున్నాం. హితం రమ్యం హిరణ్యం. ఎక్కడ? హిరణ్యవర్ణాహ శుచి అమంతం దగ్గర చెప్పుకున్నాం. హితమైన రమ్యమైనటువంటి రథం అంటే గమనము. అందుకని సూర్యుడు బంగారు రథంలో వెళ్తాడని మీరు చెప్తారేంటండి అంటే వెళ్తాడు. ఎక్కడైనా కనబడతాడంటే నీకు కనబడ్డని చెప్పండి. ఇక్కడ మా ఋషులకు కనబడ్డాడు, అలాగా నీకు కనబడాల్సిన అవసరం లేదు ఇక్కడ, అవునా లేదండి? ఒక వ్యక్తి లోకంలో గొప్ప వ్యక్తి అయినా దగ్గరగా ఉన్న వాళ్ళకి కనిపించే స్వరూపం వేరు, ఎదురు ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఇచ్చే పబ్లిక్ అపీరెన్స్ వేరు, అవునా లేదా? ఇక్కడ మహర్షులు భగవంతుడికి దగ్గర వాళ్ళు కనుక ఆ సూర్యుడి యొక్క అసలు స్వరూపాన్ని వాళ్ళు దర్శించి వర్ణించారు. మిగిలిన సంస్కృతుల్లో కనబడదండి ఆ వర్ణన అంటే వాళ్ళు ఆయనకు అంత దగ్గర కారు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అదే మన భగవానుడు ఎలా కనబడుతున్నాడు? బంగారు రథంతో వెళుతున్నాడు. వెళుతూ ఎలా ఊరికినే తీసుకెళ్తున్నాడా? రథేన భువనా విపశ్యన్, సమస్త భువనములను విపశ్యన్ అనే మాటకి రెండు అర్థాలు. గమనించుకుంటూ అంటే కాపాడుకుంటూ అని అర్థం రాశారండి భాష్యకారులు. గమనించుకోవడం అంటే కాపాడుకోవడమే, అంతేగాని ఆయన నన్ను చూసుకుంటాడండి అంటారు కొంతమంది. ఆయన నన్ను చూసుకుంటాడంటే అర్థం రోజు పొద్దున్న చాలా చూస్తూ కూర్చుంటాడా, నా బాగోగులు ఆయనే రక్షించుకుంటాడని కదా అర్థం. కానీ విపశ్యన్ అంటే అర్థం మన బాగోగులన్నీ ప్రసాదించేవాడు ఆ సూర్య భగవానుడు. ఆయన రోజు వస్తున్నాడండి మన కోసం. ఆయాతి, ఎంత గొప్ప మాట. భువనా విపశ్యన్ ఆయాతి. అందుకే దేవోయాతి భువనా విపశ్యన్. అక్కడ దేవోయాతి అంటే దేవ ఆయాతి భువనా విపశ్యన్. ఉద్వయం తమసస్ పరిపశ్యంతో చూపిస్తున్నారు. వయం అంటే మేమందరం కూడా తమసహ పరి, చీకటికి కూడా పైన ఉండేటటువంటి ఉత్తరం సర్వోత్కృష్టమైనటువంటి జ్యోతి వెలుగును ఉత్పశ్యంత చక్కగా చూస్తూ ఉంటాం. గొప్పవాడు చెప్పాడు చూడండి. సూర్య భగవానుడు చీకటికి పైన ఉన్నవాడు. పాపం సూర్యుడికి ఒక కోరిక ఎప్పుడు తీరదటండి. చీకటి ఎలా ఉందో చూద్దాం అనుకున్నట్ట, ఆయనకి అదే తీరదు ఎప్పుడు. ఎందుకంటే చీకటికి పైన ఉంటాడు. చీకటికి పైన ఉన్న సూర్యుడిని మేము ఎప్పుడూ చూస్తూ ఉండాలి. ఎందుకంటే మమ్మల్ని చూసేవాడిని మేము చూడాలి. చూడడే నా పాటు చూపులు చూడక చూచువారుల కృప చూచువాడు. ఎంత అందమైన అర్థం ఉందో తెలుసా దీనిలో? చీకటికి పైన ఉండేవాడిని నేను చూడాలి అంటే అర్థం ఏమిటి?
అది సూర్య భగవానుడి చెప్పడమే కాకుండా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదున లోకంబుకు పెంజీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు ఆ సూర్యుడండి ఇక్కడ. సూర్యులకు సూర్యుడైన పరంజ్యోతి అయిన నారాయణ బ్రహ్మము, ఆయన్ని నేను చూస్తూ ఉండాలి అంటే ఎప్పుడు ఆ పరమాత్మ యందే నా దృష్టి నిలబడాలి, ఇది ఒక అర్థం. ఆ పరమాత్మని ఈ సూర్యుడిలో నేను ఎప్పుడు చూస్తూ ఉండాలి. సూర్యుడిని నేను ఎప్పుడు చూస్తూ ఉండాలంటే ఎవడు చూడ్డు, ఇలా చూడ్డు, ఇది ఎక్కడ అర్థం. ఈ దృష్టితో నేను చూడాలి. ఆ స్వరూపం ఏదైతే ఉందో అది దేవత్రాదేవం, ఎంత అందమైనవాడు దేవత్రాదేవం. ఆ సూర్యుడు దేవతల్లో దేవుడు. దేవతల్లో దేవుడు అంటే గుంపులో గోవిందేలాగా దేవతల్లో ఆయన సీట్ వేసి కూర్చున్నాడు కదా. దేవతలలో అంటే ఒక్కొక్క దేవతకు కూడా అంతర్యామి అయినవాడు, అది దీనికి అర్థం. ఇక్కడ దేవత్రాదేవ అంటే దేవతలకు కూడా అంతర్యామి అయినవాడు. ప్రథమో దైవ్యోభిషక్, సర్వదేవతలకి కూడా అంతర్యామి. దేవానాగం హృదయేభ్య, ఎక్కడ విన్నట్టుంది కదా. ఎక్కడిది ఇది? అయ్యా మీకు తెలీదా? దేవానాం హృదయేభ్య దేనిలోదండి మంత్రం? రుద్రంలోదండి. దేవతలకు కూడా హృదయమైనటువంటి వాడు, అందుకే దేవత్రాదేవం అంటే దేవతల్లో ఉన్నటువంటి వాడు. ఉత్తమం జ్యోతి, ఉత్తమం. ఉత్తరం అంటే కంపారిటివ్, దానికంటే గొప్పదని చెప్పినాడు ఉత్తరం. ఉత్తమం అంటే ది బెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ. ఆయన్ని మించిన ఉత్కృష్టమైన వస్తువు మరొకటి లేదు కనుక ఉత్తమం జ్యోతి సూర్యం అగన్మ. అగన్మ అంటే శరణు వేడుతున్నాను. దేవం దేవత్ర సూర్యం అగన్మం, అగన్మ జ్యోతిరుత్తమం. అగన్మ అంటే అర్థం ఏంటి? శరణు పొందుతున్నాను అంటే. మొత్తం చూస్తే ఈ స్తుతి అంతా కూడా దేవతల్ని మానవుల్ని ప్రేరేపిస్తూ పెంచీగటికి అవ్వల ప్రకాశిస్తూ సర్వోత్కృష్టమైన జ్యోతిగా అందరినీ గమనించుకుంటూ కాపాడుకుంటూ ఉన్నటువంటి ఆ సూర్య భగవానుడు అనబడే పరంజ్యోతిని నేను శరణు వేడుతున్నాను. అది మొత్తం మధ్యాహ్న సంధ్యలో. అలాంటి ఆ స్వామిని ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి, ఆయన కిరణములు ఉన్నాయే, ఆ కిరణములు ఏం చేస్తున్నాయంటే జాతవేదసం దేవం దృశే విశ్వాయి సూర్యం. జాతవేదసం సూర్యం అంటే అగ్నిని సూర్యుని కూడా చూపిస్తున్నవి ఆయన కిరణములు. చూసారు ఇక్కడ సూర్య కిరణాలు ఉన్నాయే, అవి అగ్నిని సూర్యుని కూడా చూపిస్తున్నాయట. ఏంటి దీని అర్థం? అగ్ని సూర్యుడు ఒకడేగా, మరి ఆయన కిరణాలు ఆయన చూపిస్తున్నాయి. అవును కదా, సూర్యుడిని చూడాలి అంటే ఆయన కిరణాల వల్ల ఆయన చూడగలం. ఆయన కిరణాలు లేకపోతే సూర్యుని చూడగలమా? కనుక కేతవహ అంటే కిరణములు, ఆ కిరణముల వల్లనే ఆయన చూడగలుగుతున్నాం. ఇక్కడ రెండు రహస్యాలు ఉన్నాయి. ఉదయం అయితే సూర్యుడు అంటారు, రాత్రి అయితే అగ్ని అంటారు. అది మనం చెప్పుకున్న మాట గుర్తుంది ఎక్కడైనా? రాత్రిపూట సూర్య భగవానుడు తన తేజస్సుని అగ్ని ఎందు ఉంచుతాడు. అందుకే సూర్యుడు వెళ్ళిపోయాక మన అగ్నిని తెచ్చుకొని వెలుగుని తెచ్చుకుంటుంటాం. ఇక్కడ ఇటు అగ్నిని అటు పగటి రూప సూర్యుడిని కూడా ఆ కిరణాలే కలిగిస్తున్నాయి. అంటే ఆ కిరణాల వల్లనే మన అగ్నిని పొందుతున్నాం. ఇది దీని యొక్క అర్థం. ఎంత అద్భుతమైన వైజ్ఞానికమైన కోణాలు కనబడుతున్నాయి, దీన్ని పరిశీలించండి. అలాంటి ఆ సూర్యుడిని అలా చూపించడం కోసం కిరణాలు పనిచేస్తున్నాయి. కిరణముల్ని ఇక్కడ స్తుతిస్తున్నారు. అందుకే రశ్మిమంతం సముద్యంతం, ఆ రశ్ములకి నమస్కరించాలి కదా. రశ్ములన్నా కేతవాహ అన్న ఒకటే, కిరణములు అర్థం. అటువంటి ఆ కిరణాలు ఎలా ఉన్నాయి అంటే చిత్రం, అవి చిత్రంగా ఉన్నాయి కిరణాలు. అవునా లేదండి? కిరణాల గురించి మాత్రం మన ఇస్రో మొదలైన సంస్థలను అడిగితే వాళ్ళు నోట్స్ ఇస్తారు, వాళ్ళు ప్రిపేర్ చేసిన చదవండి. ఎంతకంటే ఆశ్చర్య వస్తువు మరొకట్లేదు. ఆ కిరణాలు ఎన్ని పనులు చేస్తుంటాయి తెలుసా? ప్రపంచమంతా కూడా మనకు చూస్తే ఎర్రగా కనబడుతుంది అనుకుంటాం, కానీ ప్రపంచంలో ఎన్ని పనులు చేస్తున్నాయి ఆ కిరణాలు. సైన్స్ చెప్తుంది ఆ మాటని. చూడ్డానికంతా ఒకే రంగుతో కనబడుతుంది, కానీ విశ్లేషిస్తే ఆ కిరణాల్లో అనేక వర్ణములు ఉన్నాయి. కనుక చినోతి అనేక వర్ణాన్ ఇది చిత్రం. చిత్రం అంటే అనేక వర్ణములను వెదజల్లుతున్న దేవానాం. దేవానాం అంటే కిరణముల యొక్క, దేవనములు, దేవ అనే శబ్దానికి కిరణములు అర్థం. ఒక కిరణంలో ఒక్కొక్క శక్తి ఉందంటే ఒక్కొక్క కిరణం ఒక్కొక్క దేవత. ఇన్ని కిరణాలతో ఉన్న సూర్యుడు, ఇన్ని దేవతలతో ఉన్నటువంటి భగవానుడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే చిత్రం దేవానాం, దేవానం అనే శబ్దానికి కిరణముల యొక్క. అవి ఎవరి కిరణములు? మిత్రస్య వరుణస్య. ఆ కిరణాలు మిత్రునివి వరుణ్వి ఇద్దరివా? ఒకవేళ ఎవరైనా పొరపాటు శ్రద్ధగా వినుంటే నాకు చెప్పేవారు సమాధానం. మిత్రావరుణ అంటే ప్రాతకాల సూర్యుని యొక్క, సాయంకాల సూర్యుని యొక్క దేవానాం కిరణములవి. ఆ దేవానాం అనేకం, అనేకం అంటే సమూహం. ఆ కిరణముల యొక్క సమూహము అదిగో ఉదగాత్, ఉదయించింది చూడు అంటున్నాడు ఇక్కడ. ఉదగాత్ అంటే మిత్రావరుణ అని చెప్పబడే సూర్యుని భగవాను యొక్క చిత్రమైనటువంటి కిరణ సమూహము ఉదగాత్, ఉదయించింది. ఇది దీని యొక్క అర్థం. అంటే కిరణాల గురించి ఎంత గొప్పగా వర్ణన వస్తుంది. ఎందుకంటే ఆ కిరణాల నుంచే మనకు ప్రాణశక్తి వస్తుంది. ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే, ఇది ప్రశ్నోపనిషత్తులోని మంత్రం అండి. ఇక్కడ రశ్ములు యందు ప్రాణశక్తి వస్తుంది.
అందుకే ఋతుకర్త ప్రజాప్రాణా. చూసారా, ఆదిత్యోదయంలో ఒక్కొక్క పదం లోపల ఈ వేదం అలా కూర్చుందండి. అందుకే అదంత గొప్పదైంది ఇక్కడ. అటువంటి కిరణములు, అలాంటి కిరణాలను మనం ధ్యానిస్తే మనకు ప్రాణశక్తి ప్రదానం చేస్తుంది. అందరూ కిరణాలు చూస్తారు, కానీ ఈ దృష్టితో చూసిన వారు నా కిరణాలు రక్షిస్తూ ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ.